బ్రేకింగ్ న్యూస్. మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీరు ఇప్పుడు బీజేపీలో పెను తుఫానుకు దారితీస్తున్నాయి. పార్టీ నిబంధనలు, పార్టీ జారీ చేసిన విప్ కంటే వ్యక్తిగత నిర్ణయాలకి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారా అనే చర్చ జరుగుతుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో రఘునందన్ రావు వ్యవహరించిన తీరుపై అటు రాష్ట్ర నేతలు, ఇటు ఢిల్లీ పెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో ఎంపీ రఘునందన్ రావు తన ఎక్స్ అఫీషియా ఓటును బీఆర్ఎస్ అభ్యర్థికి వేశారు. బీజేపీ విప్ జారీ చేసినప్పటికీ సొంత పార్టీ లైన్ను కాదని ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఆయన ఓటు వేయడానికి రావడం సంచలనంగా మారింది. రఘునందన్ రావు చర్యపై పార్టీ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిత్యం బీఆర్ఎస్ అవినీతిపై, కల్వకుంట్ల కుటుంబంపై నిప్పులు చెలరేగే రఘునందన్ ఓటు వేసేటప్పుడు మాత్రం అదే పార్టీకి ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్టే అని గతంలో వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు ఆ పార్టీతో లాలూచీ పడ్డారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆదేశాలను బేఖాతారు చేస్తూ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకోవడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందే వస్తుందని నేతలు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ హైకమాండ్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇస్నాపూర్ లో బీజేపీ ఒక్క వార్డు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం భావిస్తుంది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే నివేదిక తర్వాత రఘునందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా లేదా అనే సస్పెన్షన్ వేటు వేస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని పార్టీ వర్గాల టాక్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్. రఘునందన్ రావు వ్యవహారం రాష్ట్ర బీజేపీలో దుమారం లేపుతుంది. అసలు పార్టీ లైన్ కు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం, సరే ఓటు ఎందుకు వేసిండు, ఎందుకు వేయాల్సి వచ్చింది, ఇంకేమైనా ఇతరత్ర అంశాలు ఉన్నాయా అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఒకే కారులో వెళ్లి మెదక్ జిల్లా ఇస్నాపూర్ లో ఓటు వేయడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది. మొత్తం రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో కూడా అసలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న నిదర్శనం గూడెం మహిపాల్ రెడ్డి అట్లనే రఘునందన్ రావు నిదర్శనంగా నిలుస్తున్నారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. పార్టీ లైన్ కు విప్ జారీ చేసి ఉండ కూడా ఎంపీ వెళ్లి బీఆర్ఎస్ కు ఓటు వేయడం ఇప్పుడు మొత్తం కూడా పార్టీలో ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంది. దీని మీద అధిష్టానం కూడా సీరియస్ గా అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇవాళ కార్యశాల 3 రాష్ట్రాలకు సంబంధించిన కార్యశాల జరిగింది. కీలకంగా రాష్ట్రానికి సంబంధించిన క్యాడర్ అంతా కూడా కార్యశాలకు వచ్చారు. బిఎల్ సంతోష్ ప్రధానంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వచ్చారు. దాని మీద కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కు ఓటు వేయడం ఏంటి, ఎంపీగా ఉండి పార్టీ లైన్ కు విరుద్ధంగా ఓటు వేయడం ఏంటి, లోకల్లో అంటే లోకల్ క్యాడర్ పరిస్థితులను బట్టి మూవ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఎంపీ బీఆర్ఎస్ ఓటు వేయడం ఏంటి అన్న దాని మీద కూడా అధిష్టానం ఆరోపిస్తున్నట్టుగా ఉంది. రాష్ట్ర నాయకత్వంతో దీని మీద చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకు వేయాల్సి వచ్చింది, పార్టీ వాళ్ళు అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగానే పార్టీ వేయమని చెప్పింది అందుకే వేశారా, లేదంటే ఇంకేమైనా లబ్ధి పొంది ఎందుకు వేశారా అన్న దాని మీద కూడా చర్చ జరుగుతోంది. ఎందుకు వేయాల్సి వచ్చింది, ఒక పార్టీ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అట్లాంటిది బీఆర్ఎస్ పైన పొద్దున లేస్తే బీఆర్ఎస్ పైన దుమ్మెత్తి పోసే రఘునందన్ రావు బీఆర్ఎస్ ఓటేస్తే మూసిలు వేసినట్టే అవినీతి పార్టీ గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని లూటీ చేసింది, ఇట్లాంటి అనేక విమర్శలు చేస్తున్నటువంటి రఘునందన్ రావు బీఆర్ఎస్ కి ఈ ఎన్నికల్లో ఎక్సెప్టివ్ ఓటు, అక్కడ బీజేపీ సింగిల్ ఓటు కూడా గెలవలేదు. అక్కడ ఓటు వేయడం పైన చర్చ జరుగుతూ ఉంది. దీని మీద అధిష్టానం పూర్తిగా నివేదిక అధిష్టానానికి పంపాలని కూడా రాష్ట్ర నాయకత్వానికి కోరినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం ఏ విధమైనటువంటి రిపోర్ట్ పంపిస్తుంది, ఆ తర్వాత ఏ విధమైనటువంటి యాక్షన్ ఉంటుంది అన్నది కూడా చర్చ జరుగుతూ ఉంది దీని మీద. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.